నమస్కారం. పసందైన వంటకాల ప్రత్యేక కార్యక్రమం రుచి చూడుకు స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు ఓల్డ్ అల్వాలో నివాసం ఉంటున్న జ్యోతి గారు రెండు ప్రత్యేకమైన వంటకాలతో మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఆవిడని ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ వంటకాలు ఏంటో మనం కూడా తెలుసుకుందామా. హాయ్ జ్యోతి గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారా? ఆనపకాయ గారెలు. ఆనపకాయ గారెలు. ఆనపకాయ అంటే మనకి సొరకాయ కదా? సొరకాయ. అబ్బా, సొరకాయ చాలా హెల్దీ, వాటర్ ఎక్కువ ఉంటుంది. దట్టు ఎండాకాలం కాబట్టి అందరికీ అవసరం కూడాను. సో సీజనల్ గా బాగా చేస్తున్నారు కదా, చక్కగా మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోతో ఇది చేశారు. సో ఇప్పుడు ఎండాకాలానికి బాగా అవసరం కాబట్టి సొరకాయ గారెలా. ఓకే అండి, మరి సొరకాయ గారెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఆనపకాయ తురుము, బియ్యం పిండి, అల్లం పేస్ట్, జీలకర్ర, చిల్లీ పేస్ట్, కరివేపాకు, ఆయిల్. సో వ్యూవర్స్ చూసారు కదా ఆనపకాయ గారెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, బౌల్ ఇస్తారా? ఆనపకాయ తురుము. ఓకే, ఆనపకాయ తురుము. ఆనపకాయ తురుము వేసుకున్నాక కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి. ఇది కూడా మీ అమ్మమ్మ గారి నుంచి అమ్మగారి నుంచి మీరు నేర్చుకున్నారా? లేదండి, మా వదిన నేర్పింది. మీ వదిన గారు నేర్పి. కొంచెం బియ్యం పిండి వేయాలా? ఇది సరిపడా. ఎందుకంటే మనకి వడలోకి ఏదో ఒక ఇలాంటి అనేది యాడ్ చేయాలి. బియ్యం పిండి మంచిది, ఇలా మైదా వాటికన్నా కూడా. అంటే జనరల్గా అయితే మనకి గారెలు చేసుకున్నప్పుడు మనకి మినపప్పు వాటితో వేస్తారు, పెసరపప్పుతో కూడా వేస్తారు. మీరు ఎందుకు బియ్యం పిండి అలాగే అవి మిక్స్ చేశారు? ఆనపకాయ అన్ని రొటీన్గా పప్పులు అవుతున్నాయి కదా, ఇది ఒక వెరైటీ ఉంటుంది. ఓకే, పప్పుల బదులు రైస్ వాడారు అనమాట. ఈ పప్పులతోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అందరికి. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్. ఇదే బెటర్ కదా. మనం జనరల్గా అయితే అందరూ సన్నగా ముక్కలు కట్ చేస్తారు. పంటి కిందకు వచ్చాయే పిల్లలు టాప్ లేచి పెట్టాడు గొడవ పెట్టేస్తారు. చక్కగా మనం కచ్చాపిచ్చగా చేసేస్తే పిండిలో బాగా మిక్స్ అవుతుంది, ఎక్కడో కొంచెం తగులుతుంది తప్ప ప్రాబ్లం ఉండదు. వాటర్ తీసుకొని మిక్స్ చేసేది. గారెకి కంఫర్ట్ గా ఉండేటట్లు వేసేసుకోవాలి, అంతే కదా అండి? సో ప్రిపేర్ అయింది కదా అమ్మా, స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఓకే, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కదా అండి? ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక వెయిట్ చేద్దాం. కవర్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ముద్ద తీసుకొని ఇట్లా చేయాలి. ఎందుకు సీరియస్గా ఉన్నారు? లేదు, సో ఇంకా వడల్లాగా వేసేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని చక్కగా ఇలా ఇదే ప్రాసెస్ లో చేసుకొని వేసేయడమే. ఇంకా మీకు వడల్లో ఎన్ని టైప్స్ వచ్చు? ఇలా ఆనపకాయతో కాకుండా ఇంకా వేటితో చేస్తుంటారు? పెసరపప్పు వడ అండి, పెసరపప్పు వడ, మినపప్పు వడ, ఆనపకాయ వడ, మూడు. ఇంకా మక్కబుట్ట వడ అంటే మక్కబుట్ట కార్న్ తో. ఓకే ఓకే, కార్న్ తో వడ. దాన్ని మీరు మక్కపుట్ట అంటారా? ఓకే ఓకే, కొత్తగా ఉన్నాయి చెప్పే పేర్లన్నీ. సో మొత్తానికి 4 రకాల వడలు వచ్చు మీకు. ఎందుకంటే ఇలాంటివి బాగా చేసుకోవచ్చు. బికాస్ సొరకాయ, పొట్లకాయ అంటే చాలా మంది, కొంతమంది తినరు, ఎక్కువ మంది తినరు అనమాట. బట్ హెల్దీ అని తెలిసినా కానీ తినరు. సో వాళ్ళు చక్కగా పిల్లలు కానీ ఇలా తినకపోతే ఇలాంటి ప్రాసెస్లో మనం సొరకాయ వేస్తే ఆ వెజిటేబుల్ కూడా వాళ్ళకి పెట్టినట్లు అవుతుంది. తీసేద్దామండి, ఇంకొంచెం వేయగల వేగనా? ఇది తీసేనా అండి? తీసేయండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి.
ఓకే, అప్పుడు కొంచెం మనకి బాగా క్రిస్పీగా అనిపిస్తాయి. క్రిస్పీ. సో అంటే మనం ఇవి మందంగా కాకుండా కొంచెం పలుచగా చేసుకోవాలి, అప్పుడు మనకి గట్టిగా క్రిస్పీగా వస్తాయి. సో అయిపోయాయి కదా అండి, మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమేనా? ఓకే. ఓకే, కరకరలాడే ఆనపకాయ గారెలు రెడీ అండి. రుచి చేసి చెప్పండి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఆనపకాయ గారెలు తినడానికి రెడీగా ఉన్నాయి. మరి దీని ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనం ఒక బౌల్ తీసుకొని ఆనపకాయని సన్నగా తురుము పెట్టేసుకోవాలి. ఆ తురుములో మనం కొంచెం జీలకర్ర, సాల్ట్, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేసి బాగా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. మనం గారెల పిండిలా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మనం ఆయిల్ హీట్ అయ్యాక గారెలాగా వత్తేసుకొని దాంట్లో వేసేసుకుంటే క్రిస్పీగా ఉండే ఆనపకాయ గారెలు తినడానికి రెడీ అయిపోయినట్లే. అండ్ ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయి మన చేతిలో ఉన్నాయి కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడు. సో చాలా క్రిస్పీగా ఉంటాయని చెప్పారు. చాలా బాగున్నాయి. అండ్ ఆవిడ కరివేపాకు చాలా ఎక్కువ వేశారు. ఆ ఫ్లేవర్ అయితే మాత్రం ఎస్పెషల్లీ చాలా చాలా బాగా తెలుస్తుంది. అలాగే పచ్చిమిర్చి తురుము కూడా యాడ్ చేశారు కదా, చాలా బాగున్నాయి. దీంట్లో ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. సో డెఫినెట్గా ఆనపకాయ గారెలు మీరు కూడా ట్రై చేయండి. సో జ్యోతి గారు, ఆనపకాయ గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు చెప్పినట్టు కరకరలాడుతూ ఉన్నాయి నోట్లో పెట్టుకోగానే. మరి మీరు కూడా ఇలాగే రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి ఈనాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో పసందైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.